అనకాపల్లి కూటమి నేతల్లో విభేదాలు బయటపడ్డాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎంపీ సీఎం రమేష్ మధ్య విభేదాలు రోజు రోజుకు ముదురుతుంది. 3 రోజుల పాటు నర్సీపట్నంలో సీఎం రమేష్ ఉన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన వేర్వేరుగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ సంబరాలపై టీడీపీ నేతలు కన్నెత్తి కూడా చూడలేదు. అయ్యన్న నిర్వహించే మకర సంక్రాంతి సంబరాలకు సీఎం రమేష్కు ఆహ్వానం అందలేదు. పాకిరాపేటలో సీఎం రమేష్ పర్యటనకు హోంమంత్రి అనిత దూరంగా ఉన్నారు. అనకాపల్లిలో సంక్రాంతి సంబరాలకు జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ దూరంగా ఉన్నారు. రైట్, మా కరెస్పాండెంట్ స్వామినాయుడిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామినాయుడు, చెప్పండి, ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉన్న అనకాపల్లి రాజకీయాన్ని ఏ రకంగా చూడాలి? అప్డేట్ చెప్పండి. అది సంక్రాంతి సందర్భంగా కూటమి నేతల మధ్య ఉన్న విభేదాలు అనకాపల్లి జిల్లాలోనే బయటపడ్డాయి. సంక్రాంతి సందర్భంగా ఎవరమానన్న వారే సంబరాలు నిర్వహించుకున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అలాగే ఎంపీ సీఎం రమేష్ మధ్య విభేదాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితము ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో ఉండి అధికారాన్ని అనుభవించి ఇప్పుడు కూటమిలోకి రావాలని చూస్తున్నారో వారందరినీ కూడా పార్టీలోకి చేర్చుకోవద్దని చెప్పి అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. దాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా సీఎం రమేష్ విశాఖ డైరీ చైర్మన్ ఆర్ఆర్ ఆనంద్తో పాటు మరికొంతమంది డైరెక్టర్లను తెలుగుదేశం బీజేపీ పార్టీలో చేర్చుకున్నారు. దీని మీద అయ్యన్న పాత్రుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో తనను ఓడించేందుకు అలాగే వేరే పార్టీల్లో ఉండి వచ్చిన వారిని ఏ విధంగా బీజేపీలో చేర్చుకుంటారంటూ కూడా గత కొన్ని రోజుల నుండి కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రమేష్ నర్సీపట్నం నియోజకవర్గానికి వచ్చినప్పటికీ కూడా ఆయనకి ఎటువంటి ఆహ్వానం లేదు. తెలుగుదేశం పార్టీ నేతలు వేరువేరుగా, బీజేపీ జనసేన పార్టీ నేతలు వేరువేరుగా నర్సీపట్నం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించుకున్న పరిస్థితి అయితే మనకు కనిపించింది. హరి.